హాయ్, వెల్కమ్ టు లిటిల్ చామ్ స్పేస్. ఈరోజు కథ కాకి అందం. అనగనగా ఒక పల్లె. ఆ పల్లెలో ఒక కాకి ఉండేది. ఆ పల్లెకి పక్కనే ఒక అడవి ఉండేది. ఈ కాకి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవికి వెళ్ళి వస్తూ ఉండేది. ఒకరోజు అలాగే వెళ్తే అడవిలో ఉన్న కొలనులో ఒక హంస ఉంది. దాన్ని చూసి, అబ్బా, ఎంత బాగుంది తెల్లగా ఈ హంస, నేను ఉన్నాను ఎందుకు అని అదే మాట పోయి హంసతో చెప్పింది. నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు కదా, ఎంత బాగున్నావు చూడు అని. నేను అదే అనుకునేదాన్ని ఇంతవరకు. కానీ నేను ఒక చెట్టు మీద ఒక చిలకను చూశాను. అది ఎంత బాగుంది తెలుసా, ఎరుపు పచ్చగా 2 కలర్లతో ఎంత బాగుందో అనింది. అవును, నిజమే కదా, చిలుక ఇంకా బాగుంటుంది అని కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, హంస కంటే బాగున్నావు అని అనిందనమాట ఈ కాకి. అవును, నేను అలాగే అనుకునేదాన్ని. నాది ఒక రంగేనా, నెమలిని చూడు ఎన్ని రంగులు ఉంటాయో, ఎంత బాగుంటుందో, ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, దాంది అందం అంటే అని అంటుంది చిలుక. అవును కదా, కరెక్టే కదా, నెమలి ఇంకా బాగుంటుంది అని అడవంతా వెతికింది నెమలి కోసం. నెమలి దొరకలేదు. సరే అని ఇంకా చివరిగా ఎక్కడో లాస్ట్లో ఒక నెమలిని కనుక్కుంది. చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని ఆ నెమలితో పోయి అనింది. నేనా, ఆ అందమే నా పాలిట శత్రువు అయ్యింది తెలుసా. నా తోటి నెమలిని ఇందాక జూవాళ్ళు వచ్చి వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఎలాగో బతికి బయటపడ్డాను. నీది స్వేచ్ఛమైన బతుకు అంటే అందం దేందుంది? నువ్వు చూడు, ఎక్కడ ఏ ఒక్క జూలోనైనా ఉంటావా? లేదు కదా, మమ్మల్ని చూడు బంధించి చిత్రహింసలు పెడతారు అని అనిందనమాట. అప్పుడు ఆలోచించింది కాకి. అవును కదా, కరెక్టే కదా, నేను ఎంత స్వేచ్ఛగా ఉన్నాను, ఇవన్నీ జూలో ఉన్నాయి. అమ్మో, వేరే పక్షులతో పోటీ పెట్టుకోకూడదు, నా విలువ నాదే అని ఆనందంగా ఆ రోజు నుంచి ఏ పక్షితో పోటీ పెట్టుకోకుండా హాయిగా జీవించింది అంట. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమంటే, ఎవరి గొప్ప వారికి ఉంటుంది, ఎవరి విలువ వారికి ఉంటుంది, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది, వేరొకరితో పోల్చుకోకూడదు అని ఈ కథ నీతి. కథ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.